ఒక కాపలాదారుగా ఉన్న తీరు కానీ, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత కానీ, అనుకున్న అంటే ఒక రకమైనటువంటి అమాయకత్వంతో కూడిన చిత్తశుద్ధి. ఎస్ మీరన్నట్టు అంటే కుటుంబంలో కావచ్చు, అందుకని కుటుంబం క్లెయిమ్ చేయలేదు, బయట వాళ్ళు కావచ్చు, అంటే వర్గాలు విభేదాలు కొంత క్లాస్ అన్నీ ఉన్నా జయంతి వర్ధంతి వచ్చేసరికి అందరంటే ప్రజలు అది బయట వాళ్ళు ఎలా కలుస్తారు, వైసీపీ టీడీపీ ఎలా కలుస్తుంది. ఇప్పుడు వైసీపీ అనేది ఏంటంటే అయితే గీతే ఆ వారసులం ఆ మనస్తత్వానికో ఆ సంక్షేమానికో వారసులం మేమే తప్పితే చంద్రబాబు ఎలా అవుతాడని అంతే కదా. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేయాలంటే ఎన్టీఆర్ వారసత్వంలో ప్రధాన భాగం ఏంటి, సంక్షేమమే కదా. సంక్షేమం ఆ రోజు ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుల దగ్గర నుంచి చాలా విషయాల్లో ప్రజానుకూల విధానాలు పునాదులతో సహా కదిలించేవి చాలా వ్యవస్థల్ని, విధానాలు ఆయన సొంతం. అలాగే అందుకని ఏంటంటే ఆయన వారసత్వం గురించిన క్లెయిమ్లో ఇప్పుడు ఏంటంటే మేమే కదా సంక్షేమానికి నవరత్నాలు సంక్షేమం అనేది రాజశేఖర రెడ్డి దానికి ప్రతీక, లేకపోతే ఈరోజు జగన్ దానికి ప్రతీకగా ఉన్నారు తప్పితే చంద్రబాబు కాదనేది వీళ్ళ వాదనగా. అందుకని ఏంటంటే ఆయన విధానాలకి వారసులుగా మేము ఉన్నాం. మీరు రక్త బంధువులు కావచ్చు, లేకపోతే మీకు కుటుంబ బంధుత్వాలు ఉండొచ్చు, కానీ ఆయన పబ్లిక్ మనిషిగా జగన్ ఎన్టీఆర్కి వారసులు మేము అనేది వీళ్ళ క్లెయిమ్. కాబట్టి ఏంటంటే దాని విషయంలో మనం పెద్ద వీళ్ళంతా కలిసి ఎలా చేస్తారనుకుంటాం, చేయలేము. ఇది ప్రాపంచికంగా ఏంటంటే వీళ్ళంతా పోటాపోటీ రాజకీయ వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు ఎన్టీఆర్ వారసత్వాన్ని కూడా పోటాపోటీగా ఆయన భావాలకు వారసులు ఉన్న ఒకళ్ళు వాళ్ళకి ఆయన రక్త సంబంధీకులుగా. హైదరాబాద్లో కూడా ఇవాళ ఒక పేపర్లో చూసా, బాబాయ్ వర్సెస్ అబ్బాయి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ముందు బాలకృష్ణ వచ్చారు, ఆ తర్వాత కళ్యాణ్ వచ్చారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏదో వచ్చినట్టున్నారు. అంటే బాలకృష్ణ వచ్చి అక్కడ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి బయటకు వస్తున్న క్రమంలో బయట జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి, అవి తీసేయండి, అవి పక్కన పడండి అని ఈ విజువల్స్ అంటే వీడియో వైరల్ అవుతుంది. అది కొంచెం మంచిది కూడా కాదు, అది ఆయన కూడా చేయకూడదు. బాలకృష్ణ కూడా కొంచెం ఆయన బాలకృష్ణ ఎట్లయినా బోళా మనిషి అని జనరల్గా అందరూ అనుకుంటాం, అది ఉంది కూడా, బోళాతనం ఉంది, అమాయకత్వం ఉంది, కానీ ఆయనకి రాణించదు ఇది, ఆయన రాణించలేడు, ఇట్లాంటి పనులతో ఆయన రాణించలేడు. అది ఏదంటే ఆయన చేయకూడని పనులు ఏంటంటే ఆయన స్వభావానికి స్వతహాగా అతికేయి కాదు. కాకపోతే ఏంటంటే కొంత రాజకీయాల్లో ఉంటే ఇలా చేయాలి కామోస్ అన్నట్టు చేసుకుంటూ పోయే కార్యక్రమం తప్పితే ఆయన స్వభావానికి అతికేది కాదు. పైగా ఫ్లెక్సీలు సరే, ఇక ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం. జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని కదా ఆయన పెట్టించుకున్నాడా మరి ఆ ఫ్లెక్సీలు, అది కూడా ప్రశ్నే కదా. ఎవరు పెట్టించారో ఆ ఫ్లెక్సీలు, ఎక్కడ అక్కడికి ఎందుకు వచ్చినాయో తెలియదు మనకి. రెండోది ఏంటంటే ఆయన దూరంగా ఉంటామంటే మరి ఆయన వీళ్ళు దూరం పెట్టారనేది కూడా మనం అనుకోవచ్చు. రెండో కోణ నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఎంతగా కలుపుకుపోతున్నారనేది. ఇప్పుడు ఆయన పాపం అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ పట్ల కొంత సానుభూతితోనే మాట్లాడుతున్నాను. మాట ఏంటంటే ఆయన బ్రహ్మాండమైన ఎన్నికల క్యాంపెయిన్ 2009లో మహాకూటమి పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పీచెస్ శ్రీకాకుళం టు ఖమ్మంలో లాస్ట్ స్పీచ్, ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత ఆయన ఆ ప్రచారంలో లేరు, హైదరాబాద్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ స్పీచెస్ వింటే రోమాలు నిక్కబొడుచుకునేంటో అంత అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చిన చిన్నపిల్లాడు, అప్పటికి ఇంకా చిన్నోడు కదా, చాలా చిన్నోడు. ఎప్పుడు 2009 అంటే 14 సంవత్సరాల క్రితం. మామూలు ఉపన్యాసాలు కదా, నేను కూడా విన్నాం కదా. అట్లాంటి ధారాళమైనటువంటి ఉపన్యాసాలు అంతా అంటే ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశమే కాదు ప్రజాశ్రేణి ప్రజల్లో కూడా కొంత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బొటాబొట్టిగానే సీట్లు తెచ్చుకుని అధికారంలోకి రాగలిగారంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లేకుండా ఆ రోజు జరగలేదు. ఇంకా కొన్ని సీట్లు ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఆ ధాటైనటువంటి దాడి లేకపోతే కనుక ఖచ్చితంగా ఉండేది. సరే ఆ రోజు ఆయన చేశారు, తర్వాత ఆయన మరి దానికి అంటే ప్రతిఫలం, రాజకీయాల్లో ప్రతిఫలం అనకూడదు, కానీ మరి ఎవరెవరో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా కూడా టీడీపీకి దూరంగా ఉంటున్నారు, పార్టీ బాధ్యతలు స్వీకరించారు. కాదు అది ఇన్వైట్ చేసిన దూరంగా ఉంటుంటే ఆయన ఎక్కడ ఇప్పుడు ఆయన ఇన్వైట్ చేసి ఏంటి, మీరు ఏ రకంగా ఏ ప్లేస్లో పెట్టదలుచుకున్నారు, ఆయన కూడా ఒక ప్లేస్ ఉంటుంది కదా దానిలో. మీరందరికీ ఒక ప్లేస్ ఉన్నప్పుడు పైగా ఆయనకున్న గాయం ఆయనకు ఉంటుంది, కుటుంబం నన్ను దూరంగానే పెట్టింది, ఎప్పుడు మమ్మల్ని దూరంగా పెట్టింది అనేది ఒకటి ఉన్నప్పుడు మీరు ఎక్కువ చేయక్కర్లా, యూ నీడ్ నాట్ హ్యావ్ టు గో ఎక్స్ట్రా మైల్ వెళ్ళక్కర్లేదు. కానీ ఆయన ఇప్పుడు ఆ రోజు ఖమ్మం ఆ తర్వాత ఏంటి పూర్తిగా ఆయన పక్క దోసేశారనేది అది లోకేష్ కోసం అనేది వాళ్ళ కొడాలని మాట్లాడుతుంది. మరి అది కొంచెం చాలా చోట్ల కూడా చాలా క్లైమ్లు ఈ మధ్యకాలంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలనేది ప్రజల నుంచి కూడా వచ్చిన డిమాండ్, కొంతమంది నుంచి ప్రజల్లోంచి. ఏంటంటే ఏమనాలి ఇప్పుడు, అంటే ఆయన రావట్లేదు పిలిస్తే, అంటే అది పిలిస్తే రాపోవటానికి ఆయనకి చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా కనీసం ఆయన ఒక ట్వీట్ చేయలేదు, అంటే ఆయన ఇంకేం చేయలేదు.